ఇందిరమ రాజ్యం మీ అందరి కృషి వల్ల ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా నేను కానీ, మంత్రి మండలిలో ఉన్నటువంటి మంత్రులంతా జూపల్లి కృష్ణారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఒక సంవత్సర కాలంగా మీ అందరూ ఏదైతే కలలు కన్నారో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆదేశించిందో, ఎన్నికల ముందు మనం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మనం అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ అమలు చేసే ప్రక్రియలో మేమంతా ప్రజలు ఆశించి మనల్ని తీసుకొచ్చారు. వాళ్ళ కోసం ఏం పని చేయాలనేటువంటి ఆలోచనతో 18 గంటలు పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం తప్ప ఏ ఒక్కరోజు కూడా మనం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రచారం చేసుకుందాం, ప్రజల్లో తీసుకుని వెళదాం అనేటువంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు. మేము కేవలం ఇచ్చినటువంటి హామీలను నిబద్ధతతో చేయాలి, సంకల్పంతో ముందుకు పోవాలని ఆలోచనతో చేశాం. కానీ ఈరోజు మాత్రం మీ అందరి ముందు మనసు విప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మీతో పంచుకోవాలనే నేను కొన్ని విషయాలు దృష్టికి తీసుకుని ఆలోచుకున్నాను. మిత్రులారా, మనమందరం ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు రావాలని, నీటిపారుదల ప్రాజెక్టులు రావాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఆశించే కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మిగులు బడ్జెట్ రాష్ట్రం టీఆర్ఎస్ చేతుల్లో పోతే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అప్పుల పాలు చేసి 7 లక్షల పైబడి కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికే దాదాపు ఇప్పటికి 66,000 కోట్ల రూపాయలు తెచ్చిన అప్పుకి మిత్తుకి కట్టేటువంటి పరిస్థితి మన ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 6,400 కోట్ల రూపాయలు మాత్రమే అప్పుకి వడ్డీ కట్టేటువంటి పరిస్థితి ఉండేది సంవత్సరానికి. కానీ ఈరోజు అదే సంవత్సరానికి 66,000 కోట్ల రూపాయలు ఇప్పటికే నేను కట్టాను. ఇది ఒక పక్కన రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా ఆర్బీఐ కట్ చేసి తీసుకునేది, మనం కట్టినా కట్టకపోయినా నేరుగా వాడు తీసేసుకునేది. అలాగే మనం రాష్ట్ర రైతాంగానికి మాటిచ్చాం కాబట్టి రాగానే మొదటి దశలోనే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు 7,600 కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్ లో క్యాష్ చేసి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి ఎన్నికల కంటే ముందు మాటిచ్చాం. నేను ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అందరి తరఫున, కాంగ్రెస్ నాయకత్వం తరఫున, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మళ్ళీ మాటిస్తా ఉన్నాను. గట్టిగా ధైర్యంగా మీరు కూడా చెప్పండి. 2 లక్షల వరకు అప్పు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించిన రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే కేవలం 3 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లోకి నేరుగా 2 లక్షల రూపాయలు అప్పు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేశాం.